తొందరగా రాక. చెల్లమ్మా నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. మన ఒక్క సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. నువ్వురా. ఏంటో మావా, మనలాంటి తెలివైన వాళ్ళకి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే అల్లుడు నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్ ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే, భయపడి భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ కూడా డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం సినిమాకి. చాలా దారుణం అల్లుడు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల గట్టి ఎరక్కూడదాం పద. ఆగు, నువ్వు ఒక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా, అంతే. బతుకైన జతగానేనని మరి మరి చెప్పాలి నవతరానికి, తల్లి ప్రేమ మరిపించి స్నేహానికి. ఏ సినిమా ఆపేశారు? పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. ఏమండి, మీరా సమయానికి వచ్చారు. రండి రండి, సినిమా చూస్తారండి. ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చా. టికెట్ తీసుకుని వచ్చావు? మొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా? ఇందులో తప్పే. మీరు మధ్యలో మాట్లాడద్దు, కూర్చోండి. ఏంటే ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టేయండి మొహం. మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు లిప్స్టిక్ అందమైన చీరలు కట్టి 100 ఇచ్చి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ 100 ఇచ్చి ఇంటర్వెల్లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ 100 ఇచ్చి ఇంటికి వచ్చి మాట్లాడబెట్టి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. ఏంట్రా ఏంటి అసలు నువ్వెవరు? నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా. అయితే నిన్ను ఏంట్రా నన్నే నమ్ముతావా? లేడీస్ అందరూ కలిపి ఎరగ తీసేసినట్టున్నారు. నువ్వేంటే సినిమా చూస్తున్నావు? పని జాగ్రత్త. కొంచెం వచ్చుకోండి. వచ్చాడు. అమ్మా, నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ? ఒక్కరా ఇద్దరా 10 మంది కలిసి కుమ్మేశారు. అమ్మో, అంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింటే నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది. నేను పెట్టను. అలా అనకూడదురా. నేను పెట్టనంటే పెట్టను. అలా అనకూడదు. నేను పెట్టనని చెప్పానుగా. నువ్వు పెట్టదులేరా, నేనే పెట్టుకుంటాను. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు. అయినా ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు? నాకేం తెలిసే వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేదిన పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బో, ఆడోళ్ళందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి? అమ్మో. ఇదిగానండి పండు రసం. థ్యాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా.